నేటితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ హాట్ గా సాగనున్న సమావేశాలు. ఏపీ కొత్త సీఎస్ గా దినేష్ కుమార్ ఇవాళ బాధ్యతల స్వీకరణ. ఎల్లుండి ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, 4 మంత్రులపై వేటు పడే అవకాశం. BS3 వాహనాలపై భారీ ఆఫర్లు, 40% వరకు డిస్కౌంట్లు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్న జడేజా, 2వ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్. ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ ఆదివారం ఉదయం 9:25 మంత్రిమండలిని పునర్వ్యవస్థీకరణ జరగనుంది. అమరావతిలోని సచివాలయ ప్రాంగణంలోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ప్రస్తుతం కేబినెట్ లో సీఎంతో కలిపి 20 మంది మంత్రులు ఉన్నారు. గరిష్టంగా 26 మందికి కేబినెట్ లో చోటు కల్పించేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే దీనిపై కసరత్తు పూర్తి చేశారు సీఎం చంద్రబాబు. అయితే ఎంతమందిని తొలగిస్తారు, ఎవరిపై వేటు పడుతుంది, కొత్తగా ఎవరికి చోటు కల్పిస్తారు అనేది ఉత్కంఠ రేపుతోంది. వైసీపీ నుంచి వచ్చిన వాళ్లకు అవకాశం కల్పిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి అవకాశం లభిస్తుందనే చర్చ జోరుగా జరుగుతోంది. జిల్లాల వారీగా సమీకరణాలు చూస్తే శ్రీకాకుళం జిల్లా నుంచి ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు పేరు దాదాపు ఖరారైనట్టే. విజయనగరం నుంచి మంత్రిగా కొనసాగుతున్న మృణాలిని స్థానంలో సుజయ కృష్ణ రంగారావు పేరు వినిపిస్తోంది. విశాఖ జిల్లాకు వచ్చేసరికి మంత్రులిద్దరిలో ఒకరికి శాఖ మార్పు తప్పకపోవచ్చనిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో యనమలకు ఎలాంటి ఢోకా ఉండదు. జిల్లా నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, తోట త్రిమూర్తులు మంత్రి పదవిపై ఆశతో ఉన్నారు. మరోవైపు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా కాపు సామాజిక వర్గానికి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి పీతల సుజాత వ్యవహారం మాత్రం 50-50గా ఉన్నట్టు కనిపిస్తోంది. శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన పితాని పేరు తెరపై ఉన్నా తాజాగా మండలి డిప్యూటీ చైర్మన్ పదవిని అదే సామాజిక వర్గానికి చెందిన రెడ్డి సుబ్రహ్మణ్యానికి కట్టబెట్టడంతో పితానికి ఎంతవరకు ఛాన్స్ దక్కుతుందో చూడాలి. ఇక కృష్ణా జిల్లా విషయానికి వచ్చేసరికి మంత్రులు దేవినేని ఉమా, కామినేనికి ఇబ్బందే ఉండదు. మరో మంత్రి కొల్లు రవీంద్రను తొలగించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ జిల్లాలో కాపు సామాజిక వర్గం నుంచి మండలి బుద్ధప్రసాద్, బోండా ఉమా పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. బీసీ వర్గం నుంచి కాగిత వెంకట్రావు, మైనార్టీల నుంచి జలీల్ ఖాన్ రేస్లో ఉన్నారు. గుంటూరు జిల్లాలో మంత్రి రావెల అవుట్ అయినట్టేనని ప్రచారం సాగుతోంది. మరో మంత్రి పత్తిపాటి పుల్లారావు భవితవ్యం ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది. రావెలను తప్పిస్తే దాన్ని దక్కించుకునేందుకు నక్క ఆనందబాబు, డొక్కాలు రేస్లో ఉన్నారు. అలాగే ఈ జిల్లాలో రేస్లో ఉన్న వారి జాబితా చాంతాడంతుంది. స్పీకర్ కోడెల, ధూళిపాళ్ల, ఎరపత్నేని, ఆలపాటి వంటి వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రకాశం నుంచి సిద్ధరాఘవరావు బాగా మెతగ్గా వ్యవహరిస్తున్నారనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. జిల్లా సమీకరణాల్లో అయితే మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు తెరపైకి వస్తున్నా ఆయన దూకుడుగా వ్యవహరించారనే అభిప్రాయం ఉంది. నెల్లూరులో సోమిరెడ్డి వర్సెస్ బీద రవిచంద్ర యాదవ్ అన్నట్టుగా నడుస్తోంది. కర్నూలు జిల్లా నుంచి అఖిలప్రియ పేరు ఖరారు కాగా అనంతపురం జిల్లా నుంచి పార్థసారథి కూడా ఆశలు పెట్టుకున్నారు. అయితే చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరోవైపు చిత్తూరు జిల్లా నుంచి మంత్రి బొజ్జలను తప్పిస్తారనే భావన పార్టీ వర్గాల్లో బలంగానే వ్యక్తమవుతోంది. ఇక నుంచి లోకేష్ ఎలాగూ కేబినెట్లోకి రానున్నారు. మరో మంత్రిగా అమర్నాథ్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. కడప జిల్లాకు మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యం ఉంటుందా లేదా చూడాల్సి ఉంది. తాజాగా కడప గెలుపుతో ఆ జిల్లా నేతల పనితీరు మీద చంద్రబాబు సంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలో కేబినెట్లో చోటు దక్కించుకునే అవకాశం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ కనిపిస్తోంది. ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా రెడ్డి సుబ్రహ్మణ్యం పేరు ఖరారైంది. బీసీ శెట్టి బలిజం సామాజిక వర్గానికి చెందిన రెడ్డి సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు చెందినవారు. టీడీపీ బీసీ సెల్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 5 గంటలతో మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి నామినేషన్ల సమయం ముగిసింది. సుబ్రహ్మణ్యం ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ రోజే చివరి రోజు కావడంతో సభ హాట్ గా సాగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా 10వ తరగతి ప్రశ్నాపత్రం లీకేజ్ పై సభ దద్దరిల్లింది. ఇప్పటికే ఇదే అంశంపై నిన్నంతా సభలో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. చంద్రబాబు, జగన్ల మధ్య మాటల తూటాలు పేలాయి. బడ్జెట్ సమావేశాల్లో ఇవాళే చివరి రోజు కావడంతో తమ వాయిస్ ను ఇంకాస్త గట్టిగా వినిపించాలని ప్రతిపక్ష పార్టీ భావిస్తోంది. మరోవైపు వైసీపీ విమర్శలను తిప్పికొట్టేందుకు ప్రభుత్వం కూడా ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అజయ్ కల్లం పదవీ కాలం నేటితో ముగియనుంది.
ఈ రోజు ఉదయం ఆయన పదవి విరమణ చేయనున్నారు. సాయంత్రం కొత్త సీఎస్ గా దినేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం దినేష్ గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 1983వ బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. రెవెన్యూ, ఇంధన, ఆర్థిక శాఖల్లో ఆయన పనిచేశారు. కేంద్ర సర్వీసుల్లో భాగంగా ఎఫ్సీఐ, పోలవరం ప్రాజెక్టు అథారిటీలో బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఇప్పటికే లోక్సభలో 4 బిల్లులకు ఆమోదం లభించింది. ఇంకా రాష్ట్రాలకు సంబంధించిన వాటాలపై ఈ రోజు చర్చించనున్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా లాయర్లు సమ్మెకు దిగుతున్నారు. న్యాయవాదులు సమ్మె చేయడాన్ని నిషేధించడంతో పాటు సమ్మె కారణంగా వారి క్లయింట్లకు నష్టం కలిగితే పరిహారం చెల్లించేలా నిబంధనలు విధిస్తూ చట్టం తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతుండటంతో ఆందోళనకు దిగారు. దీనిపై ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ను కలిశారు న్యాయవాదులు. తమను సంప్రదించకుండా ఎలాంటి చట్టం తీసుకురాకూడదని కోరారు. మరోవైపు ఇవాళ కోర్టు విధులకు దూరంగా ఉండాలని తీర్మానించారు న్యాయవాదులు. బైక్ కొందామనుకునే వారికి గుడ్ న్యూస్. ఆఫర్ల మీద ఆఫర్ల వర్షం కురుస్తోంది. BS3 ప్రమాణాలు కలిగిన వాహనాలపై నిషేధం విధించడంతో ద్విచక్ర వాహన తయారీ సంస్థలు భారీ ఆఫర్లను ప్రకటించాయి. ఏప్రిల్ 1 తర్వాత ఆ ప్రమాణాలు కలిగిన వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆయా సంస్థలు ఆఫర్లకు తెరతీశాయి. దిగ్గజ కంపెనీలైన హీరో మోటోకార్, హోండా స్కూటర్ ఇండియా గరిష్టంగా 12,500 వరకు కొన్ని మోడళ్లపై డిస్కౌంట్ ప్రకటించాయి. వీలైనన్ని ఎక్కువ వాహనాలు విక్రయించడమే లక్ష్యంగా ఈ ఆఫర్లను ఇస్తున్నాయి. ఈ రోజు వరకే ఈ ఆఫర్ వర్తించనుంది. ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి అమలు కానున్న కొత్త విద్యుత్ ఛార్జీల ఆర్డర్ను ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఈ రోజు జారీ చేయనుంది. 859 కోట్ల రూపాయల మేర విద్యుత్ ఛార్జీలు, 268 కోట్ల మేర అదనపు ఛార్జీలు కలిపి 1,127 కోట్ల రూపాయల అదనపు వడ్డనకు అనుమతి ఇవ్వాలని విద్యుత్ పంపిణీ సంస్థలు ఈఆర్సీకి విన్నవించాయి. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన ఈఆర్సీ తన ఆదేశాలను నేడివ్వనుంది. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటానన్నారు జనసేనాని పవన్. అగ్రిగోల్డ్ కేసు విషయంలో చట్టం బలహీనులపై బలవంతుల విషయంలో బలహీనంగా పనిచేస్తుందన్నారు. విజయవాడలో బాధితులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్న ఆయన అగ్రి యాజమాన్యం ఇచ్చిన వందలాది చెక్కులు బౌన్స్ అయినప్పుడే ప్రభుత్వం దృష్టి సారించుంటే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చేది కాదన్నారు. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చారని ఆరోపించారు. బాధితులకు ప్రభుత్వం సత్వరమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో 200 రూపాయల నోట్లు వచ్చే అవకాశం ఉందని చర్చ ప్రారంభమైంది. గతేడాది నవంబర్లో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత కొత్త 2,000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టింది. ఇప్పుడు వాటి స్థానంలో 200 నోట్లు తీసుకురావాలని ఎంపీ గల్లా జయదేవ్ కోరారు. పెద్ద నోట్లకు కాలపరిమితి ఉండాలని ఆయన సూచించారు. ఇలా చేయడం వల్ల ఆ నోట్లను నిర్ణీత సమయానికి చలామణి నుంచి తొలగించడం సులభమవుతుందన్నారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న 2,000 నోట్లను ఉపసంహరించి ఆ స్థానంలో 200 నోట్లను తీసుకొస్తే బాగుంటుందని గల్లా జయదేవ్ సభకు తెలిపారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.